హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ ముఖ్యమైన అప్డేట్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలో చేయూత పెన్షన్ల పథకంపై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల పంపిణీపై కీలక అప్డేట్ అయితే ఇచ్చేసింది. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించాలని నిర్ణయించింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. అనంతరం దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. గ్రామాలు, పట్టణాల్లో సెర్ఫ్ అధికారులు సర్వే చేపడుతున్నారు. ఈ క్రమంలో తమకు అర్హత ఉన్న పెన్షన్లు ఇవ్వటం లేదని వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఫిర్యాదులు చేస్తున్నారు. తమకు పెన్షన్లు అందించాలని వినతి పత్రాలు అందిస్తున్నారు. ఇక ఈ క్రమంలో అర్హులైన వారికి కొత్త పెన్షన్లను మంజూరు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అయితే అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేపడుతుంది. ఈ సర్వే తుది దశకు చేరుకుంటుంది. ఈ నెలాఖరుతో సర్వే ముగియనుండగా వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. కొంతమంది అర్హత లేకపోయినా పెన్షన్ పొందుతున్నారు. అలాగే మరణించిన వారు, వలస వెళ్ళిపోయిన వారు, వేరే ప్రాంతాల్లో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. దీనివల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, లబ్ధిదారుల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పేదరిక నిర్మూలన సంస్థను రంగంలోకి దింపింది. ఈ సంస్థ లైవ్ అథెంటికేషన్ సర్వే చేపడుతుంది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి అనర్హులను గుర్తిస్తుంది. ఇక ఈ నెలాఖరుకు సర్వే పూర్తి అంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 42 లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు. వీరిలో బ్యాంకు అకౌంట్లలో నేరుగా పెన్షన్లు పొందుతున్న వారు 19,04,239 మంది ఉన్నారు. వీరిలో 93,624 మందిని అనర్హులుగా గుర్తించింది. ఇక 40,751 మంది మరణించగా వీరి పేరట ఇంకా నిధులు విత్డ్రా అవుతున్నట్లు తేలింది. ఇక 41,689 మంది ఆచూకీ లభించటం లేదు. 3,495 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళగా 11,000 మంది ఆధార్లు చెల్లకపోగా వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. ప్రస్తుతం 15.97 లక్షల మంది సర్వే పూర్తి చేశారు. ఇక ఈ నెలాఖరు నాటికి 100% సర్వే పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్లలో పారదర్శకత తెచ్చేందుకు ఈ మెగా సర్వే చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కాగా పెన్షన్లను బ్యాంకు అకౌంట్లలో నేరుగా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పోస్టాఫీసుల ద్వారా పెన్షన్లను అందించేవారు. అయితే ఇక నుంచి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఇటీవల అధికారులను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు.